ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు మెథడాలజీలో భాగంగా బోధనా పద్ధతుల గురించి చెప్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో టెట్ రాస్తున్న వారికి, డిఎస్సి, టీజీటీ, పీజీటీ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మాతృభాష బోధన లక్ష్యాలు, భాషోత్పత్తివాదాలు అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, భాష మానవ జాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం. భాష్ అన్న సంస్కృత ధాతువు నుంచి భాష అనే పదం పుట్టింది. భాషకు మూలం ధ్వని. ధ్వని రెండు రకాలు. ఒకటి వాగ్రూప ధ్వని, రెండు సంకేత ధ్వని. భాష స్వరూపం రెండు రకాలు. ఒకటి వాగ్రూపము, రెండు లిఖిత రూపము. భాషించడం అంటే అర్థవంతమైన కంఠధ్వనులను వ్యక్తీకరించడం. మానవుడు తన మనోగత భావాలను వ్యక్తీకరించడానికి అనువుగా తయారు చేసుకున్న కంఠధ్వనుల సముదాయాన్నే భాష అంటారు. భాష నిర్వచనాలు. భాష ఒకే అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అని ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి అనే రచయితలు మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో భాషను నిర్వచించారు. ఇది SGT 2018లో అడిగిన ప్రశ్న. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తారో అట్టి పదాలే, వాక్యాలే భాష అని ప్రఖ్యాత భారతీయ హిందీ భాషావేత్త శ్రీ రామచంద్ర వర్మ గారు భాషను నిర్వచించారు. ఈ బిట్టు టెట్లో 2018లో అడిగారు. ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ హ్యాబిట్స్ అని హాకెట్ అనే భాషావేత్త ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అన్న గ్రంథంలో భాషను నిర్వచించాడు. ఈ బిట్టు టెట్లో 2012లోను మరియు 2018లో కూడా అడిగారు. భాషోత్పత్తివాదాలు. భాష పుట్టు పూర్వోత్తరాలను తెలియచే వాదాలను భాషోత్పత్తివాదాలు అంటారు. ఇవి 11 భాషోత్పత్తివాదాలు ఉన్నాయి. ఒకటి భగవద్దత్తవాదం. భగవద్దత్తవాదము భగవంతుడు మానవ జన్మను ఏ విధంగా ప్రసాదించాడో అలాగే పరస్పర భావ వినిమయానికి భాషను ప్రసాదించాడని ప్రాచీనులు విశ్వసిస్తున్నారు. బాబిలోనియా ప్రజలు బైబిల్ అందించిన దైవ ప్రసాదమే భాష అని నమ్మేవారు. గ్రీకు తాత్వికులలో భాషోత్పత్తి విషయంలో 2 రకాల అభిప్రాయాలు వెలిబుచ్చేవారున్నారు. వారే స్వభావవాదులు, సంకేతవాదులు. పైథాగరస్, ప్లేటో వంటి స్వభావవాదుల ఆవశ్యకతను బట్టి స్వాభావికంగానే భాష ఉత్పన్నమైనదని భావించారు. రెండో తెగకు చెందిన సంకేతవాదుల్లో డెమిట్రియస్, అరిస్టాటిల్ ముఖ్యులు. వీరు భాష అనేది సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించారు. భగవద్దత్తవాదాన్ని దైవ ప్రసాదవాదం అని కూడా పిలుస్తారు. భగవద్దత్తవాదాన్ని దైవ ప్రసాదవాదం అని కూడా పిలుస్తారు. రెండవది భౌవాదము. మానవుడు తన చుట్టూ ఉండే ప్రాణులు చేసే శబ్దాలు అనుకరించడం వల్ల భాష జనించి ఉంటుంది అని చెప్పే వాదమే అనుకరణవాదము. భౌవాదాన్ని అనుకరణవాదం అని కూడా అంటారు, లేదా ధ్వని అనుకరణవాదం. ఇలా 2 పేర్లు ఉన్నాయి భౌవాదానికి. అనుకరణవాదము, ధ్వని అనుకరణవాదం అని కూడా పిలుస్తారు. ఈ వాదాన్ని జోహాన్ గాట్ ఫ్రైడ్ అనే భాషావేత్త ప్రతిపాదించాడు. ఈ వాదాన్ని జోహాన్ గాట్ ఫ్రైడ్ అనే భాషా శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ వాదాన్ని ఆంగ్లంలో ఓనోమటోపియా అని కూడా అంటారు. ధ్వని అనుకరణ వాదానికే మార్క్స్ ముల్లర్ అనే భాషావేత్త భౌవాదం అని నామకరణం చేశారు. ఈ ధ్వని అనుకరణ వాదానికి మార్క్స్ ముల్లర్ అనే భాషావేత్త భౌవాదం అని నామకరణం చేశారు. ఆది మానవుడు తన పరిసరాల్లో జంతువులు, పక్షుల ధ్వనులను అనుకరించి తన భాషా రూపాన్ని, పదాలను నిర్మించుకున్నాడనేది ఈ వాదం యొక్క సారాంశం. మూడవది డింగ్ డాంగ్ వాదం. ఈ వాదాన్ని ఆంగ్లంలో ప్యాథోజెనిక్ థియరీ అంటారు. డింగ్ డాంగ్ వాదాన్ని ఆంగ్లంలో ప్యాథోజెనిక్ థియరీ అంటారు. డింగ్ డాంగ్ వాదంను మార్క్స్ ముల్లర్ అనే భాషావేత్త ప్రతిపాదించాడు. డింగ్ డాంగ్ వాదాన్ని మార్క్స్ ముల్లర్ అన్న భాషావేత్త ప్రతిపాదించాడు. డింగ్ డాంగ్ వాదంను ప్రకంపన వాదం అని కూడా పిలుస్తారు. డింగ్ డాంగ్ వాదాన్ని
ప్రకంపనవాదం అని కూడా పిలుస్తారు. మార్క్స్ ముల్లర్ ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనులను ఆది మానవుడు అతీంద్రియ సంబంధాల ప్రభావం వలన వాగ్రూపంగా మార్చుకున్నాడనేది ఈ వాదం యొక్క సారాంశము. ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉందని, ప్రకృతి అంతా లయాత్మకమని, ప్రతి పదార్థము ప్రకంపనం కలిగి ఉంటుందని, అటువంటి ప్రకంపనల ఆధారంగా భాష జనించిందని డింగ్డాంగ్ వాదం నొక్కి చెప్తుంది. 4వది పూ వాదము. ఈ వాదాన్ని ఆశ్చర్యవాదం అని కూడా పిలుస్తారు. ఈ వాదాన్ని కొండికల్ అనే భాషావేత్త ప్రతిపాదించాడు. మానవుడు తనకు నొప్పి, భయము, ఆశ్చర్యం మొదలైనవి కలిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ధ్వనులు చేస్తాడని, వాటి మూలంగానే భాష జనించి ఉంటుందని చెప్పే వాదమే పూ వాదం. మానవుడు ఆహా, ఓహో, పురే, బలి వంటి ఆశ్చర్య భావాలు కలిగినప్పుడు చేసే ధ్వనుల మూలంగానే భాష జనించిందని చెప్పే వాదమే ఆశ్చర్యవాదము. పూపు వాదానికే ఆశ్చర్యవాదం అని మరొక పేరు. ఈ పూపు వాదాన్ని ప్రముఖ భాషావేత్త హెర్పర్ ఖండించాడు. 5వది యోహిహో వాదం. ఈ వాదాన్నే ఆంగ్లంలో మస్కులర్ థియరీ అంటారు. యోహిహో వాదమును ప్రతిపాదించిన వాడు నోయిర్ అనే మహాశయుడు. వ్యక్తులు సమిష్టిగా భౌతిక శ్రమ చేసేటప్పుడు శారీరక కృషికి అనుగుణంగా చేసే హా, హీ వంటి ధ్వనుల నుంచి భాష పుట్టిందని నోయిర్ అనే భాషావేత్త అభిప్రాయం. తర్వాత టక్ వాదము. ఈ వాదాన్ని మౌఖిక అభినయ వాదం అని కూడా పిలుస్తారు. టక్ వాదాన్ని మౌఖిక అభినయ వాదం అని పిలుస్తారు. 1930లో సర్ రిచర్డ్ పాజెట్ ఈ వాదాన్ని ప్రతిపాదించాడు. మానవులు మొదట శారీరక హావభావాల ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవారని, తరువాత వాటికి అనుగుణంగా చేసిన నాలుక, పెదవుల కదలికల ద్వారా పదాలు ఏర్పడ్డాయని ఈ వాదం సూచిస్తుంది. తర్వాత సహజ పరిణామవాదం. ఈ వాదాన్ని క్రమ పరిణామ వికాసవాదం అని కూడా పిలుస్తారు. మానవుడు ప్రాచీన జంతుజాలం నుంచి పరిణమించాడని, అతని ఆకారము, అతని శరీర నిర్మాణము, ప్రవృత్తులు క్రమంగా పరిణమించాయని, అలాగే భాష కూడా క్రమేణా పరిణమించి ఉంటుందని చెప్పే సిద్ధాంతమే క్రమ పరిణామ వికాసవాదం అంటారు. ప్రాచీన జీవజాలం నుంచి వివిధ దశలలో పరిణామం చెంది ఇప్పటి మానవుని స్థాయికి వృద్ధి చెందాడని డార్విన్ జీవ పరిణామం ప్రతిపాదించింది. ధాతువాదం. దీనినే ధాతుజన్యవాదం అని కూడా పిలుస్తారు. భాషకు మూలం కొన్ని ధాతువులని, అలాంటి ధాతువుల ఆధారంగానే భాష జనించిందని పేర్కొనే సిద్ధాంతమే ధాతువాదం. ఈ ధాతువాదాన్ని ధాతుజన్యవాదం అని కూడా పిలుస్తారు. ధాతువాదాన్ని ఆంగ్లంలో రూట్ థియరీ అని వ్యవహరిస్తారు. ధాతువాదాన్ని ప్రతిపాదించిన వాడు క్రీస్తు శకం 5వ శతాబ్దికి చెందిన భారతీయ పండితుడైన యాస్కాచార్యుడు. ధాతువాదాన్ని ప్రతిపాదించిన వాడు యాస్కాచార్యుడు ప్రతిపాదించిన ధాతువాదాన్ని కాత్యాయనుడు అనే పండితుడు సమర్థించాడు. ఈ వాదం ప్రకారము ధాతువులు అనగా క్రియాబోధకాలు అని అర్థం వస్తుంది. శాకటాయనులు ధాతువులన్నీ క్రియాబోధకాలే అని అభిప్రాయపడ్డారు. క్రియాధాతువుల ఆధారంగానే అనేక పదాలు ఏర్పడి అట్టి పదాలు భాషగా పరిణమిస్తూ ఉన్నాయి. తర్వాత సంపాదనావాదం. ఈ వాదానికి మూలము తత్వశాస్త్రంలోని అనుభవవాదం. బ్లూమ్ఫీల్డ్ అతని అనుచరులు ఈ సంపాదనవాదాన్ని ప్రతిపాదించారు. సంపాదనవాదాన్ని తత్వశాస్త్రవేత్తలు అనుభవవాదంగా కూడా వ్యవహరిస్తారు. సంపాదనవాదాన్ని మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రవృత్తివాదంగా కూడా వ్యవహరిస్తున్నారు. శూన్యంగా ఉన్న మానవుని మనసుపై అనుభవం జ్ఞానముద్ర వేస్తుందని అనుభవవాదుల నమ్మకం. మానవుడికి జన్మతః అతని పుర్రెలో భాషా విషయక అవశేషాలుండవని, మానవుడు అంతా విని పెద్దలను అనుకరించి అభ్యసించి భాషను నేర్చుకుంటాడని చెప్పే సిద్ధాంతమే సంపాదనవాదము. ఈ సంపాదనవాదాన్ని మనస్తత్వ శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నర్ సమర్థించాడు. సంపాదనవాదాన్ని నోమ్ చామ్స్కీ ఖండించాడు. చివరగా స్వతఃసిద్ధవాదాన్ని ఆంగ్లంలో ఇన్నెట్ థియరీ అంటారు.
ఈ వాదాన్ని ప్రతిపాదించిన వారు నోమ్ చామ్స్కీ. హేతువాదాన్ని స్వీకరించి భాష జన్మతః స్వతసిద్ధమని భావించిన శాస్త్రజ్ఞుడు నోమ్ చామ్స్కీ. తత్వశాస్త్రంలోని అనుభవవాదం పునాదిగా జనించిన సంపాదన వాదాన్ని ఖండిస్తూ వెలుగులోనికి వచ్చిన వాదమే స్వతసిద్ధవాదం. భాషాశాస్త్రంలో సమూల మార్పులు తెచ్చిన వాదమే స్వతసిద్ధవాదం. ఎక్కువ మంది భాషావేత్తలు కూడా ఆమోదించిన వాదమే స్వతసిద్ధవాదం.